నాతో పాటు ఇంకా రాకేష్ ఉన్నారు. రాకేష్, డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి కొన్ని ఏవైతే ప్రతిపాదనలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, డెఫినెట్గా ఇండస్ట్రీ ఇకపైన ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తుందా? ముఖ్యంగా టెంపుల్ టూరిజానికి సంబంధించి, ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి క్యాంపెయిన్ కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ కావచ్చు, దాంతోపాటు తెలంగాణలో ఇండస్ట్రీస్ ప్రమోషన్స్ కూడా దానికి సినిమా ఇండస్ట్రీ నుంచి క్యాంపెయిన్ చేయాలి, సినిమా ప్రముఖులు క్యాంపెయిన్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒక విధంగా తమ అదుపులోకి సినిమా ఇండస్ట్రీని తీసుకొస్తుందా అనే విధంగా కనిపిస్తున్నాయనేటువంటి చర్చ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వంకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు కాదు. ఇక్కడ నుంచి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సినిమా ఇండస్ట్రీ ప్రమోషన్ చేయాల్సిందే, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిందేనే ఒక ప్రతిపాదన సీఎం పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే బెనిఫిట్ షోల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంత కఠినంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సీఎం సంబంధించి ఏవైతే ఈ బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించమని సినిమా వ్యక్తులు కోరుతున్నారో, ఒకవేళ అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ఏ విధంగా సహకారాలు అందిస్తారనే దానిపైన కూడా సినిమా ఇండస్ట్రీ చెప్పాలనే ప్రతిపాదనను సీఎం పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టూరిజంకి సంబంధించి టెంపుల్ టూరిజం అని డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రతి సినిమా కూడా ప్రారంభించే ముందు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆ పూజను ఏదైనా తెలంగాణలో ఉన్న ప్రాచీనమైన టెంపుల్లో ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమం పూర్తవడం కాకుండా ఆ టెంపుల్ యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుంది, ప్రమోషన్ కూడా పెరుగుతుంది, ద్వారా టెంపుల్ టూరిజం పెరుగుతుందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి ఏవైతే కొత్త సినిమాలను ప్రొడ్యూస్ చేయబోతున్నారో వాటికి సంబంధించి ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క పూజా కార్యక్రమాన్ని పెట్టుకోవాలన్నది సీఎం ఆలోచనగా చెప్పినట్టుగా సమాచారం. దీంతో సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బెనిఫిట్ షోల విషయంలో మాత్రం కొంత సినిమా ఇండస్ట్రీ దీన్ని కొంత రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. బెనిఫిట్ షోలు కనుక ఇవ్వకపోతే పెద్ద సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు రాదు, తద్వారా పెద్ద సినిమాలు తెలుగులో రావనే అభిప్రాయాన్ని సినిమా ఇండస్ట్రీ సీఎం ముందు వ్యక్తం చేశారు. అయితే దీనిపైన కూడా కొన్ని నిబంధనలను, రూల్స్ కొద్ది రోజుల్లోనే ఫ్రేమ్ చేశాము. అప్పటి వరకు దీనికి సంబంధించి ఏ విధంగా ఏ సినిమాలకు ఇవ్వాలనే దానిపైన కొంత ఫిలిం ఇండస్ట్రీ నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని సీఎం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆలోపై ఈ నిబంధనలను కూడా వచ్చే అవకాశం లేని నేపథ్యంలో సంక్రాంతి వరకు దీనికి వెసులుబాటు కల్పించే అవకాశం కల్పిస్తోంది. ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసి ఏ సినిమాలకు ఈ బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలనే దానిపైన ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలకు సంబంధించి వాటి విషయంలో కొంత సినిమా ఇండస్ట్రీ నుంచి సహకారం ఉంటుంది. ప్రమోషన్ విషయంలో సినిమా ఇండస్ట్రీ కనుక సహకరిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా ప్రజలకు వెళ్ళడం సంబంధించి పేద ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం సంబంధించి సీఎం సంబంధించిన కాన్వాయ్ కూడా మనకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది. మొత్తం భేటీలో ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని ఎక్కువ చెప్పినట్టుగా మనతో సమావేశం జరిగిన విధానం కానీ టైం కానీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 9 నిమిషాల పాటు సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఉంది. మిగతా అంశాలకు సంబంధించి దాదాపుగా సీఎంఏ ఎక్కువగా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దాదాపుగా జరిగిన భేటీలో దాదాపుగా ఎక్కువ శాతం ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటి, ప్రభుత్వం యొక్క దృష్టి ఏంటి అనేది అని సినిమా ఇండస్ట్రీకి చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా దిల్ రాజు ద్వారా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం జరగవచ్చు. కొద్దిసేపట్లో బెళగావికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బయలుదేరనున్న నేపథ్యంలో ఈ భేటీ ముగిసినట్టుగా మనకు సమాచారం. బయటకు వచ్చి మరి మాట్లాడతారా, లేకుంటే నేరుగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియా సమావేశం పెడతారని సమాచారం. ఆయన ఇక్కడ పెడతారా, బయట పెడతారా అనేది చూడాలి. రైట్ రాకేష్, డెఫినెట్గా మీటింగ్కి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు మనం చూస్తున్నాం. నాగార్జున ఒక శాలువా కప్పి రేవంత్ రెడ్డిని ఒక విధంగా అభినందిస్తున్నారు, ఆయనను సత్కరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మనము. అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా హీరో వెంకటేష్, కోమటిరెడ్డి కూడా, మంత్రి కోమటిరెడ్డి మనకు కనిపిస్తున్నారు. సో డెఫినెట్గా మీటింగ్ అనేటువంటిది కొంత సహృద్భావ వాతావరణంలో జరిగింది అనేటువంటి ఒక విజువల్స్ అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి లీడ్ తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, లేకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతిపాదనలు పెట్టారు అనేటువంటి అర్థమవుతుంది. మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఫేసెస్ అన్ని కూడా ఈ విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. డెఫినెట్గా దాదాపు 50 నుంచి 55 నిమిషాల వరకు ఈ మొత్తం మీటింగ్ జరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతోంది. ఈ మీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు, మీటింగ్ సంబంధించి జరిగినటువంటి మొత్తం వాతావరణం సహృద్భావ వాతావరణంలో జరిగింది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా ఒక అవుట్కమ్ అనేటువంటిది ఈ మీటింగ్ నుంచి వస్తుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఇకపైన తెలుగు సినిమా పైన,
తెలంగాణకు సంబంధించినటువంటి ముద్ర చాలా ఎక్కువగా ఉండబోతోంది. తెలంగాణ అనేటువంటిది ప్రతి చోట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డామినెంట్గా ఉండబోతోంది అనేటువంటిది మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాల ఆధారంగా అర్థమవుతున్నటువంటి ప్రశ్న. మీటింగ్కు సంబంధించి మనం చూడొచ్చు, దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ మీద. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది, ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా చేసినటువంటి ప్రకటనల తర్వాత డెఫినెట్గా ఇండస్ట్రీ కొంత ఆందోళనలో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఫ్రేమ్లే లేదు, ప్రభుత్వ ఫ్రేమ్ వర్క్లో లేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు. ఇది కొంతవరకు ప్రమాదకరం, ఇబ్బందికరం అనేటువంటి భావన అటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఈ మీటింగ్ జరిగిందో దాదాపు 50 నుంచి 55 నిమిషాల సమయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ ముందట పెట్టడం జరిగింది. డెఫినెట్గా తెలుగు సినిమా పైన తెలంగాణ ముద్ర మరింత గట్టిగా ఉండబోతోంది, చాలా ఎక్కువగా ఉండబోతోంది అనేటువంటిది ఈ మీటింగ్ తర్వాత వస్తున్నటువంటి ఒక అవుట్కమ్. ఎందుకంటే తెలుగు సినిమాలకు సంబంధించి ఎక్కడైనా సినిమా ప్రమోషన్స్ చేయాలంటే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను సినిమా రూపంలో ప్లే చేయాల్సి ఉంటుంది, చిన్న చిన్న షార్ట్ సినిమాల రూపంలో తీయాల్సి ఉంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒక టెంపుల్ టూరిజం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎక్కడైనా సినిమా ప్రారంభించాలనుకున్నప్పుడు, టెంపుల్స్ చూపెట్టాలనుకున్నప్పుడు తెలంగాణలోని టెంపుల్స్ని మీరు ప్రమోట్ చేయాలి అనేటువంటి ఇష్యూని ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు చాలా కీలకమైనటువంటిది గద్దర్ అవార్డ్స్ అనేటువంటి దాని మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎటువంటి ప్రకటన చేయబోతుంది, ఎందుకంటే దానిని తెలంగాణ ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇకపైన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులు కూడా గద్దర్ అవార్డ్స్ పేరు మీద రావాలనేటువంటిది. సో డెఫినెట్గా తెలుగు సినిమా పైన తెలంగాణ ప్రభావం రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా సామాజిక బాధ్యత ఉన్నటువంటి అంశాలన్నింటిలో వాలంటీర్గా కాదు, కంపల్సరీగా తెలుగు సినిమా రావాలి అనేటువంటిది ప్రభుత్వం యోచిస్తుంది. అటువంటి ప్రతిపాదనలు పెట్టింది. ఇండస్ట్రీ పెద్దలతో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, హీరోస్, డైరెక్టర్లందరితో తెలంగాణకి సంబంధించినటువంటి మొత్తం మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి భేటీ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి భేటీ. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట తర్వాత ఒక కన్ఫ్రంటేషన్ లాంటి, అంటే ఒక గొడవ, సంఘర్షణాత్మక వాతావరణం అటు తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య కనిపించింది. మరి కొంత ఇంకా మైక్రో లెవెల్లో చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య కొంత ఎక్కువ కనిపించింది. బట్ కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక డెవలప్మెంట్స్ చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేయడము, ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబ వివాదంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ చూసుకుంటే ఇండస్ట్రీకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒక ఘర్షణాత్మక వాతావరణం ఉంది అనేటువంటి ఒక పర్సెప్షన్ నేపథ్యంలో జరిగినటువంటి మీటింగ్. దాదాపు 50 నుంచి 55 నిమిషాల వరకు ఈ మీటింగ్ జరిగిందనేటువంటి మాట చెప్తున్నారు. మీటింగ్ కంక్లూజన్కి సంబంధించి మీటింగ్ అయిపోయిందని చెప్పడానికి ఇంకా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంటుంది. నాతో పాటు రాకేష్ ఉన్నారు. రాకేష్, డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి. తెలుగు సినిమా గ్లోబల్ స్టేజ్కు చేరుతున్నటువంటి తరుణంలో మనకు రావాల్సిన షేర్ కూడా రావాలి అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం ప్రమోషన్ కావచ్చు, అదేవిధంగా సామాజిక బాధ్యత ఉన్న అంశాలలో ప్రమోషన్ కావచ్చు ఇండస్ట్రీ వైపు నుంచి, ఈవెన్ తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన ప్రమోషన్ కూడా హీరోలు అదేవిధంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తెలంగాణ మార్కును, తెలంగాణకు సంబంధించినటువంటి ఇమేజ్ను తెలుగు సినిమా మీద మరింత ఎక్కువ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి దారిలో ఉందనిపిస్తుందా రాకేష్? బట్ డెఫినెట్గా మనం చూడొచ్చు ఈ మొత్తం అంశాన్ని ఒకసారి చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో చాలా అంశాలు వచ్చాయి. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో బ్లాంకెట్గా, అంటే అందరికీ కూడా బెనిఫిట్ షోస్ ఉంటాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. అందరికీ ఇకపైన బ్లాంకెట్గా బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్ల ధరకు సంబంధించి టికెట్ల ధర పెంచాలన్నా కానీ, బెనిఫిట్ షోలు ఉన్నా కానీ, ప్రీమియర్ షోలు ఉండాలన్నా కానీ దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ను ఫ్రేమ్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా కరాఖండిగా ఇండస్ట్రీ పెద్దల ముందే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో డెఫినెట్గా సినిమాకి సంబంధించి ఆ సినిమాకి ఏదైనా సామాజిక బాధ్యత ఉందా, ఆ సినిమా వల్ల తెలుగు భాషకి ఏమైనా ఉపయోగం ఉందా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, ఇటువంటి కొన్ని పారామీటర్స్ తీసుకొని దానికి అనుకూలంగా ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేసి దాన్ని బట్టి ఈ సినిమాకు మనం బెనిఫిట్ షోలు ఇవ్వాలా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఈ మొత్తం తెలుగు సినిమా మీద ఎక్కువగా ఉండేటట్టు చూడాలి అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రమోషన్ ఉండాలి, తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్స్కి ఎక్కువగా ప్రమోట్ కావాలి, తెలంగాణ టెంపుల్స్ ఏదైతే టూరిజం ఉందో అది డెవలప్ కావాలి. అవార్డ్స్ సందర్భంగా కూడా గద్దర్ అవార్డ్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ కావచ్చు, ఒక ప్రతిపాదన కావచ్చు. నాతో పాటు రాకేష్ ఉన్నారు. రాకేష్, డెఫినెట్గా తెలంగాణ ఇంపాక్ట్ తెలుగు సినిమా మీద ఎక్కువగా ఉండేటట్టు రేవంత్ రెడ్డి ఈరోజు ప్రతిపాదనలు పెట్టారా? ఇకపైన టెంపుల్స్ ఏమైనా చూపెట్టాలనుకున్నా, పూజకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు సినిమాలు జరగాలన్నా తెలంగాణ టెంపుల్స్ చూపెట్టాలి, ప్రమోషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ పెట్టుబడులు వచ్చే విధంగా ప్రభుత్వానికి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఇండస్ట్రీ నుంచి ఉండాలి. డ్రగ్స్, మహిళలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఇనిషియేటివ్స్ని, ఏదైతే తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలి. గద్దర్ అవార్డులు కూడా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ చూస్తే తెలంగాణ ఇంపాక్ట్, తెలంగాణ అనేటువంటి ప్రభావాన్ని సినిమా ఇండస్ట్రీ మీద ఒక విధంగా ఎక్కువగా ఉండేటట్టు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలు పెట్టారనుకోవచ్చా? రాకేష్, సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి జరిగే బెనిఫిట్ కు అంతే స్థాయిలో, అంతకు లేదంటే అంత మించి స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడాలనేది సీఎం ప్రతిపాదన చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో చాలా రకాల టెంపుల్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా నిరాదరణకు గురయ్యాయని ప్రభుత్వం భావిస్తా ఉంది. గతంలో ఉన్నప్పటికీ ఏపీ గానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన టెంపుల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో టెంపుల్కి అంత ప్రాధాన్యత లేదు. ప్రస్తుతం సినిమాల ద్వారా ఈ యొక్క టెంపుల్ టూరిజం ని డెవలప్ చేయొచ్చనే అభిప్రాయాన్ని సినిమా పెద్దల ముందు సీఎం పెట్టినట్టుగా సమాచారం. అయితే చాలా వరకు టెంపుల్ అనే ఈ సినిమాలలో ఏవైతే షూట్ చేస్తున్నారో సినిమాకు సంబంధించి టెంపుల్ సంబంధించిన సీన్లలో తెలంగాణలోనూ ప్రముఖ దేవాలయాలను చూపించడం ద్వారా వాటికి టూరిజం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది అనేది సీఎం యొక్క అభిప్రాయం. అలాంటి వాటికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇస్తాం, ఆ యొక్క టూరిజం సంబంధించిన వాటి విషయంలో ప్రత్యేక పర్మిషన్లు కూడా ఇస్తామంటూ కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బెనిఫిట్ షోల విషయంలో మాత్రమే చివరి వరకు కూడా ఇంకా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుపోవడంతో ప్రొడ్యూసర్లు ఏం చేయాలనే మీమాంసలో ప్రస్తుతం పడ్డట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి నష్టాలు చవిచూసాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం దీనికి వెనుకడికి వేసే లేదన్న ప్రకటన చేయడంతో దిల్రాజుకు సంబంధించి ముఖ్యమైన ప్రొడ్యూసర్లను కూడా ప్రత్యేకంగా సీఎం తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతి వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం ముందు పెట్టారు. అయితే దానికి సంబంధించిన నిర్ణయాన్ని అయితే ఇప్పటి వరకు ఇంకా సీఎం తీసుకోలేదు. ఒకవేళ దిల్రాజు మిగతా ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తుంటే ఈ సంక్రాంతికి కొంత మేర రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. డెఫినెట్గా మనం చూస్తున్నాం చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి ఈ మొత్తం మీటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీటింగ్ ఇంకా కంక్లూడ్ కాలేదు, అఫీషియల్ ప్రకటన రాలేదు. డెఫినెట్గా బెనిఫిట్ షోలు ఉండవు అనేటువంటి మాటను ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారో దాన్నే మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటించారు. అది కంటిన్యూ అవుతుంది. నా మాటకు నేను కట్టుబడి ఉన్నాననేటువంటి మాట చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ ఇంకా ఆందోళన ఉంది.